గురుగారు ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దామండి. చెప్పండమ్మా. గీత గారు రాస్తున్నారు హనుమకొండ నుంచి. గణపతికి 32 రూపాలు ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది. ఈ ముద్గల పురాణం, గణేష పురాణం వేట్లలో కూడా ఉంది. అంటే ప్రధానంగా 8 రూపాలని, తర్వాత 15 రూపాలని, ఆ రకంగా ఇంకా ఇంకా వర్ణించి విభాగం చేసి 32 రూపాలని ఈ విధంగా వర్ణన ఉందమ్మా. 32 రూపాల యొక్క వర్ణన అనేటువంటిది చాలా ప్రసిద్ధంగా ఉంది. ఆ 32 రూపాయలు ఏమిటో చూద్దామమ్మా. ప్రతి రూపానికి కూడా ధ్యాన శ్లోకం ఉంది. ఇప్పుడు ఎందుకు 32 రూపాయలతో చెయ్యాలి అంటే, మనం ఎందుకు ఇన్ని దేవుళ్ళని పేర్లు చెప్పుకొని మనం పూజ చేస్తున్నామమ్మా? ఇప్పుడు ఆ చైతన్యం ఒకటే, ఆ పరమాత్మ ఒకటే. ఆ పరమాత్మని అనేక విధాలుగా మనం భావించుకుని ఏమమ్మా మన అభీష్టాన్ని నెరవేర్చుకుందుకని చెప్పి మనం పూజలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ గణపతికి కూడా 32 రూపాలు, ఆయనలో ఉన్నటువంటి విశేషాలను ఆవిష్కరిస్తూ 32 రూపాలు. వీటికి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అక్కడక్కడ 1-2 ధ్యాన శ్లోకాలు కూడా మనం గమనిద్దామమ్మా. బాలగణపతి. కరస్థ కదలీ చూత పనసేక్షు మోదకం బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపం. కారస్థ చేతిలో ఉన్నాయి. కదలి ఏమమ్మా, చూత, పనస, ఇక్షు, మోదక ఇవన్నీ తన చేతిలో పెట్టుకున్నాడు. ఎవరు? ఆ గణపతి. బాలసూర్యమిమం వందే. బాలసూర్యుడైనా అంటే బాలసూర్యుని యొక్క అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క అటువంటి అందమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు. అటువంటి నేను బాలగణపతిని నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇది మొదటి రూపం అమ్మ. అంటే ఈ విధంగా ప్రతి రూపానికి కూడా ఒక ధ్యాన శ్లోకాలు కూడా మనకి పురాణాల్లోనే కనిపిస్తాయమ్మా. రెండోది తరుణ గణపతి. అంటే యవ్వనంలో ఉన్నటువంటి గణపతి అని అర్థం. దీనికి కూడా ధ్యాన శ్లోకం చదువుతానమ్మా. ఒక 2-3 శ్లోకాలు చదువుకుందాం. పాశాంకుశాపూపకపిత్ జంబూ స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః ధత్తే యః తరుణారుణాభః పాయాత్ స యుష్మాంస్తరుణో గణేశః. ఈయన తరుణారుణాభః. చూసారా, మంచి ప్రయోగం. తరుణ అరుణ అభ అంటే ఇందాక ఏమనుకున్నాం, అప్పుడే ఉదయిస్తున్నటువంటి, ఇప్పుడు యవ్వనంలో ఉన్నటువంటి, అంటే కొంచెం ప్రకాశం ఎక్కువైంది. అటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడైన ఇది రెండో నామం అమ్మ. ఇంకా చెప్తాను చూడండి. భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధ గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఊర్ధ్వ గణపతి, ఏకాక్షర గణపతి, వరగణపతి, త్రియక్షర గణపతి, ఓం క్షిప్ర ప్రసాద గణపతి, హరిద్రా గణపతి, ఏకదంత గణపతి, సృష్టి గణపతి, ఉద్దండ గణపతి, రుణమోచన గణపతి, ఢుంఢి గణపతి కాశీలో ఉన్నటువంటిది, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గా గణపతి, సంకటహర గణపతి. 32 రూపాయలమ్మ. చివరి నామం సంకటహర గణపతి. సంకటముల నుండి కాపాడుము, సంకటాలని పోగొట్టుము అని చెప్పి ఈ విధంగా 32 నామాలతో మనం భగవంతుని, ఆ పరమాత్మని, గణేషుని ప్రార్థిస్తున్నామమ్మా. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం.